హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ మీకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇంటెక్స్, ఈ యొక్క ఇంటెక్స్ కంపెనీ నుంచి సరికొత్త న్యూ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. బట్ ఎక్కడ ఈ టీవీ గురించి పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అయితే లేదు. అరే మన ఇండియా కంపెనీ, మన ఇండియా ప్రొడక్ట్స్, అదేనండి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటే వచ్చేసరికి మన ఇండియాలో తయారు చేసిన ప్రొడక్ట్స్ మనమే పర్చేజ్ చేసి మన దేశాభివృద్ధికి మనమే తోడ్పడాలి. కాబట్టి సో ఈ యొక్క కంపెనీ గురించి వచ్చిన ఎలాంటి ఇంటెక్స్ టీవీ రివ్యూస్ గురించి అయినా కానీ అండ్ ఎక్కడ వీలైతే ఎవ్వరు ప్రమోట్ అయితే చేయలేదు. కొంతమంది ఇంటెక్స్ కంపెనీ ప్రొడక్ట్ రివ్యూ నుండి పంపిస్తే వాళ్ళు అన్బాక్సింగ్ చేశారే తప్పించి ఎవరు ఎక్కువగా ఈ యొక్క ఇంటెక్స్ కంపెనీ నుంచి అయితే చెప్పలేదు. బట్ ఈరోజు మనం క్లియర్గా అయితే చెప్పుకుందాం మన ఇండియన్ ప్రొడక్ట్ ఇంటెక్స్ కంపెనీ. మరి ఇది వచ్చేసరికి 25 years అంటే 1996లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్కి అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇంటెక్స్ టెక్నాలజీ నుంచి స్మార్ట్ ఫోన్స్, అలాగే వాషింగ్ మిషన్స్ అండ్ టీవీస్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చెప్పబోయే టీవీల యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరొకటి గుర్తుంచుకోండి, నేను ఇక్కడ మీకు మనీ వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వను, మనీ రాకపోయినా మనీ వచ్చినా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అయితే పర్చేజ్ అయితే చేయండి. ఇక్కడ నాకైతే ఎలాంటి మనీ అయితే రాదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే టీవీస్ అన్నీ వీళ్ళ యొక్క ఓన్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకున్నా అండ్ ఈ యొక్క ఇంటెక్స్ కంపెనీకి మన ఇండియన్ ప్రొడక్ట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మన ఇండియాలో మనం తయారు చేసుకున్న మన ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే చేయండి. మరి ఈ టీవీని ప్లస్ పాయింట్స్, ఈ మైనస్ పాయింట్స్ అండ్ అదేవిధంగా ఈ టీవీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ గురించి చెప్పుకుందాం అన్నమాట. లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నాకు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంది, ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ ప్రోడక్ట్ని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నా తరఫున నా రిక్వెస్ట్ అండ్ ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఈ యొక్క కంపెనీ ఉందనేది తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మన ఇండియన్ కంపెనీ అయిన ఇంటెక్స్ నుంచి 2 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అవి కూడా వీళ్ళ యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ యొక్క టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పుకుందాం. ఇక్కడ మనకు 2 సైజెస్ అని చెప్పాను కదా, ఒకటి 50 inches, మరొకటి 55 inches. ఇవి రెండు మనకు సేమ్ స్పెసిఫికేషన్ తోటి ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారు. సో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే మొదటిగా డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ టీవీ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే రాదు అండ్ కొంచెం మనకు బెజల్స్ అనేవి అయితే కనపడడం అయితే జరుగుతాయి. అలాగే మెటల్ ఫ్రేమ్ తోటి, అలాగే మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ఎందుకంటే ఇప్పట్లో ఉన్న నార్మల్ టీవీస్ అన్నీ వచ్చేసరికి మెటల్ స్టాండ్ అయితే ఇవ్వడం లేదు. సో ఇక్కడ మనకు మెటల్ స్టాండ్ అనేది ఇది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇవన్నీ మనకు 4K రెజల్యూషన్ తోటి అయితే వస్తున్నాయి. 3840x2160 రెజల్యూషన్ తోటి తీసుకొని అయితే వచ్చారు అండ్ లాంచ్ అయితే చేశారు. సో చూడ్డానికి మనకు ఈ టీవీ బెజల్ లెస్గా అయితే కనపడదు, బట్ బెజల్స్ అయితే ఉంటాయి అండ్ ప్రీమియం కూడా అయితే కనపడడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెటల్ స్టాండ్ అలాగే మెటల్ ఫ్రేమ్ ఈ టీవీలో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ టీవీ యొక్క ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8-bit ప్లస్ FRC VAD LED ప్యానల్ తోటి తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీ యొక్క బ్రైట్నెస్ నీడ్స్ వచ్చేసరికి 400 nits పీక్ HDR బ్రైట్నెస్ నీడ్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానల్ VA ప్యానల్ తోటి లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఈ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ విత్ MEMC తోడైతే ఉంది. సో ఎవరైనా కానీ ఏ టీవీ అయినా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చే టీవీస్ 60 Hz MEMC అనేది ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. బట్ ఎలాంటి చిప్స్ అయితే యూజ్ చేయలేదు, దానివల్ల మనకు అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఈ 2 సైజెస్ టీవీస్ మనకు VA ప్యానల్ తోటి అయితే వస్తుంది. కాబట్టి VA ప్యానల్ వచ్చేసరికి అంత వివిడ్గా అయితే మనకు పిక్చర్ అయితే ఎన్హాన్స్ అయితే చేయదు. కాబట్టి సో వీళ్ళు అలాగే 170 degrees వింగ్ యాంగిల్ సపోర్ట్ కూడా అయితే ఇవ్వడం అనేది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ టీవీల యొక్క డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే HDR10 సపోర్ట్ అయితే చేస్తుంది, HLG సపోర్ట్ అయితే చేస్తుంది, అలాగే
ALLM కూడా సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట ఈ యొక్క టీవీ. బట్ ఇక్కడ మనకు ఎలాంటి డాల్బీ విజన్ కంటెంట్ అయితే సపోర్ట్ అయితే చేయదు, ఎందుకంటే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు కాబట్టి ఈ యొక్క టీవీలో. ఈ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే పవర్ఫుల్ 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. ARM Cortex A55 ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.9 GHz అయితే క్లాకింగ్ అయితే చేశారు. ఈ టీవీలో యూజ్ చేసిన GPU విషయానికి వచ్చినట్లయితే Mali G52 MP2 GPUని అయితే యూజ్ అయితే చేశారు. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ ఒకసారి చూసినట్లయితే 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మరి టీవీ యొక్క OS గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ టీవీతో అయితే ఆండ్రాయిడ్ వాయిస్ తోటి అయితే రావటం లేదు. ఓన్లీ మనకు WebOSని అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. ఆల్రెడీ మీకు చెప్పాను, LG వచ్చేసరికి WebOSని అదర్ టీవీస్ కూడా అయితే ఇవ్వడం అనేది జరిగింది. అంటే పర్చేజ్ చేసుకొని వీళ్ళు తీసుకొని అయితే వస్తున్నారు ఈ యొక్క టీవీలలో LG WebOSని. అలాగే ఈ టీవీ WebOS తోటి అయితే వస్తుంది కదా, మరి మ్యాజిక్ రిమోట్ సంగతి ఏంటి అన్నట్లయితే ఎగ్జాక్ట్లీ మ్యాజిక్ రిమోట్ కూడా అయితే వస్తుంది. సో LG WebOS మ్యాజిక్ రిమోట్ ఈ యొక్క కాంబినేషన్ అల్టిమేట్, ఎందుకంటే LG టీవీ కూడా సక్సెస్ అవ్వడానికి ఒక ప్లస్ మేజర్ కారణం ఆ యొక్క మ్యాజిక్ రిమోటే అన్నమాట. సో మ్యాజిక్ రిమోట్ తోటి మ్యాజిక్ అయితే సృష్టించవచ్చు, ఎందుకంటే మనం అదర్ టీవీస్ ఏదైతే రిమోట్స్ అయితే ఉన్నాయో ఈ యొక్క రిమోట్స్ తోటి మనం ఎక్కువగా అయితే ఏమైతే చేయలేం. బట్ ఈ యొక్క మ్యాజిక్ రిమోట్ తోటి మనం బ్రౌజింగ్ చాలా ఫాస్ట్గా అయితే చేయొచ్చు, అండ్ ఆల్సో మనం టైపింగ్ కూడా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి వాయిస్ రిమోట్ కంట్రోల్ కూడా అయితే ఇచ్చారు. సో అది కూడా ప్లస్ పాయింట్ అనమాట. ఈ యొక్క మ్యాజిక్ రిమోట్లో క్విక్ యాక్సెస్ బటన్ సపోర్ట్ అయితే ఉంది, అలాగే ఆర్ట్ కీ సపోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క టీవీలో ఈజీగా మన యొక్క మొబైల్ని కాస్టింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఈ రెండు టీవీల యొక్క ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే 20 watts సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది, విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. మరి ఫైనల్గా మనం మాట్లాడుకోవాలంటే కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ తోటి ఈ టీవీని లాంచ్ అయితే చేశారు. బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, 3 HDMI పోర్ట్స్ సపోర్ట్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ సపోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm జాక్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే యాంటీనా పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్ సపోర్ట్ తోటి ఈ యొక్క 2 సైజెస్లో అయితే తీసుకొని అయితే వచ్చారు ఇంటెక్స్ కంపెనీ వాళ్ళు. మరి ఈ టీవీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకొని మరి అవైలబిలిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి టీవీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 55 inches సైజు యొక్క ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 50,000 రూపీస్ అయితే ఉంది. అలాగే 50 inches టీవీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 48,000 రూపీస్ అయితే ఉందన్నమాట. మరి ఈ యొక్క టీవీలు మనకు అవైలబుల్గా మనకి ఎక్కడ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉండవు, అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉండదు, ఓన్లీ వీళ్ళ యొక్క వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో లింక్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళైతే పర్చేస్ చేయండి. మరి ఈ టీవీ యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదటిగా మనం మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టీవీలో వచ్చేసరికి మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ప్రైజింగ్ అనేది ఎక్కువైతే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 55 inches టీవీ వచ్చేసరికి 50,000 అయితే ఉందన్నమాట. సో కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొచ్చుంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది. అండ్ LG WebOSని వీళ్ళు పర్చేజ్ చేశారని ఆ యొక్క భారం మనం మీద అయితే వేయొద్దు, కానీ ఇక్కడ వచ్చేసరికి ప్లస్ పాయింట్ అదే అవుతుంది, మైనస్ పాయింట్ LG WebOS అయితే అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం మనకు 45,000 రూపీస్లో ఈ యొక్క టీవీని లాంచ్ చేసి ఉంటే బాగా అయితే ఉండేది అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు టీవీలో ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి అందుకే నేను ఆ యొక్క 45,000 అయితే చెప్పాను, అండ్ లేకపోతే 35,000 అలా చెప్పేవాడిని అనమాట. అండ్ అలాగే ఏదైతే 50 inches టీవీ కూడా మనకు 38, 37 ఇలా తీసుకొచ్చుంటే బాగైతే ఉంటుంది అయితే నాకైతే అనిపించింది. అదొక బిగ్ మైనస్గా మనం పరిగణించుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే డాల్బీ విజన్ అయితే మనం ఇక్కడ చూడలేం. సో ఎక్కువ ఎవరైతే డాల్బీ విజన్ కంటెంట్ ఇష్టపడతారో, ఒకవేళ ఇది మన ఇండియన్ ప్రోడక్టే మనం పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ డాల్బీ విజన్ అయితే మిస్ అయితే అవుతుందన్నమాట. అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. సో మరొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అన్నట్లయితే ఇది 2021, బట్ ఈ యొక్క 2021 తగ్గట్టు మనకు HDMI 2.1 కూడా ఇచ్చుంటే బాగైతే ఉండదు, ఎందుకంటే ఈ ARC సపోర్టు అలాగే ALLM అయితే ఇచ్చారు, బట్ ఈ ARC కూడా ఇవ్వాలి కదా. సో అది కూడా ఇచ్చుంటే బాగైతే ఉండేది అనేది నాకైతే అనిపించాయి. కొంచెం ఎన్హాన్స్డ్ ఆడియో మనకి ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇవి నాకు మైనస్ పాయింట్స్ అయితే అనిపించాయి. అలాగే మనకు ప్లస్ పాయింట్స్ కూడా అయితే ఉంటాయి కదా మరి ఈ టీవీకి. మరి ప్లస్ పాయింట్స్ ఏంటి అని అంటే మొదటిగా వచ్చేసరికి ఈ టీవీకి LG WebOS మనకు ప్లస్ పాయింట్, అలాగే మ్యాజిక్ రిమోట్ కూడా రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క టీవీలో
టీవీలో 400 నిట్స్ బయట నిట్స్ అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని టీవీస్ 300, 320 కొన్ని మేజర్ ఎంఐ అయినా కానీ రియల్మీ అయినా కానీ 320, 350 ఇలా అయితే ఇస్తుంది. సో మనకు డైరెక్ట్గా 400 నిట్స్ పీక్ హెచ్డిఆర్ బయట నిట్స్ ఇవ్వడం అనేది మరొక విషయం అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నట్లయితే ప్రొడక్ట్ని పర్చేజ్ చేయాలి, మీ యొక్క బడ్జెట్ ఈ యొక్క కేటగిరీలో ఉంది అనుకున్నట్టయితే అండ్ పర్చేస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఈ టీవీ బెటర్ పిక్చర్ క్వాలిటీ, అలాగే విఏ ప్యానెల్ అండ్ 400 స్పీక్ బ్రైట్నెస్, HDR10కి సపోర్ట్ చేస్తుంది, HLGకి సపోర్ట్ అయితే చేస్తుంది. LG WebOS ప్లస్ పాయింట్, మ్యాజిక్ రిమోట్ ప్లస్ పాయింట్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. అన్ని OTT అప్లికేషన్స్ కూడా మనకు ఇంక్లూడ్ చేసి అయితే రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం LG WebOSలో ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ అనేవి వర్క్ అయితే అవుతాయి అన్నమాట, మనకు OTT అప్లికేషన్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మీ బడ్జెట్ అంతున్నట్లయితే. బట్ నా యొక్క ఒపీనియన్ అయితే కొంచెం తక్కువ ప్రైస్ చేసి తీసుకొస్తాయి ఇంకా బెటర్గా అయితే ఉండేది, సేల్స్ అనేవి కూడా ఎక్కువైతే ఉండేవి అనమాట. సో LG WebOS అనేది చాలా ప్లస్ పాయింట్ అన్నమాట ఈ యొక్క టీవీకి. సో ఇది నా యొక్క కంక్లూజన్. మరి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ ప్రోడక్ట్ని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ ఇంకో వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ అండ్ సీ యూ అండ్ జై హింద్.